ఈరోజు మనము మన బాలకృష్ణకి పెంచిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇంత విషయం ఇంతవరకు చెప్తే మన అవుట్ రింగ్ రోడ్డు బాగులూరు బైపాస్ ఇప్పుడు SGRR 844 ఆ తర్వాత ఇన్ని రోడ్లు పైన ఆ రోడ్లకు సరైన ఫిక్సేషన్ ఇలా ఆర్బిట్రేషన్ సరైన రేట్ ఇలా సరైన రేట్ ఇలా ఆ కరెంట్ వచ్చి కొంతమందికి మాత్రం 30% ఇచ్చి ఉండేవాళ్ళు చేసినారు. దాన్ని కూడా మన అన్నయ్య నెక్స్ట్ రాబోయే మన ఎమ్మెల్యే గారు అయిన తక్షణమే మనకు 100% వసూలు నెక్స్ట్ రాబోయేది మన బాలకృష్ణ అన్న గారే. దాంట్లో ఉంది ఏ మాట రైతులు ఇప్పుడు 130 విలేజ్లో ఉండే రైతులు ప్రతి ఒక్క రైతులు ఇంటింటికి పక్కలో ఉండేవాళ్ళు కానీ ఆ ఇంట్లో కానీ మన ఇంట్లో ఉండే ఓట్లు వేరే వాళ్ళు పొరపాటు కాకుండా అన్నగారికి చేపించి మనము ఎన్నుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక చూడండి, మన డ్యామ్ ప్రాంతంలో మనం పెట్టిండేది మన డ్యామ్ వెళ్ళి ఫిల్టరేషన్ చేసి ఆ ఇండస్ట్రీకి ఎత్తుకోపోతూ ఉన్నారు. ఆ ఇండస్ట్రీకి ఎత్తుకోపోకుండా ఆ ఫిల్టరేషన్ వెళ్ళి రైతులకే ఇవ్వాలా, ఆ రైతులకు ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఏ ఒక ప్రభుత్వం భూముల్లో వేసుకొని వాళ్ళు ఇండస్ట్రీస్ కానీ వేరే డెవలప్మెంట్ కానీ చేసుకొని మనం ఉండే 39 భూముల్ని ఏ విధంగానూ మన వసూలు తాలూకాలో వివిధ ఇండస్ట్రీస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇతర డెవలప్మెంట్స్ కానీ ఎత్తుకోకుండా ఉండే రైతుల కోసము రైతు భూముల్ని ఉదయంగా అర్థంగా ఉండే రైతుల్ని మేము కాపాడి ఈ రైతులకే ఇష్టపెడతామని కూడా మన బాలకృష్ణ గారు హామీ చేసిపెట్టింది. అదేవిధంగా ఈరోజు సుమారు మనము ఎన్ని రోజుల పోరాటమే ఈ పోరాటము వృద్ధా కాకుండా చూడండి, ఈరోజు 130 విలేజ్లను ప్రతి ఒక్క విలేజ్లను మీరు పోయి కూడా చెప్పి ఓట్లు వేపిస్తారని కూడా మిమ్మల్ని నమ్మి ఇక్కడ మేము అందరూ ఏర్పాటు చేస్తున్నాము. అది వృధా కాకూడదు. దయచేసి మన బాలకృష్ణ గారికి 2 గుర్తు చేసి అదేవిధంగా ఈరోజు మన సుమారు సమస్యలన్నీ మనకు బాలకృష్ణ గారు పెట్టిన ముందర వాళ్ళు కూడా మనకు హామీ ఇస్తారని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా చూడండి, రేపు జరగబోయే ఎన్నికల కోసము మన ADMK మన EPS అన్ననాడు ఇప్పుడు రైతులు లోన్ కూడా మన్నా చేస్తున్నారు. దానికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఈరోజు రైతుల కోసం ఎంత కిందాన్ని కూడా దాన్ని కూడా అలాట్ చేసిండారు. 10,000 15,000 నష్టపరిహారము కూడా వాళ్ళు ఇస్తామని కూడా కొన్ని రైతులు పంట పండి ఏమైనా నష్టమైతే వాళ్ళకు 15,000 ఇస్తామని కూడా హామీ కల్పించినారు. ఈ మాదిరి పలు విధమైన ఈ ADMK గవర్నమెంట్ ఇప్పుడు వస్తే మనకి రైతుల కోసం అండగా ఉంటామని సుమారు స్కీములు తీసుకొచ్చినారు. అదేవిధంగా దీనికి ముందున్న ప్రభుత్వము మనకి ట్యాక్స్ మూలకుండా రైతులు కానీ టౌన్లో ఉండేవాళ్ళు కానీ ట్యాక్స్ కుప్పవరి ఆ వరి ఈ వరి అని కరెంటు బిల్లులు అన్ని ఎక్కించి జనాల పైన ఎక్కువ భారం పెట్టినారు. దానికి కూడా కరోనాతో 10,000 ఇస్తామన్నారు. దానికి కూడా ఆ రైతుల తరఫున వాళ్ళకి కూడా చెప్పిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చినారు రైతుల కోసము. ఆ రైతుల కోసము ఇప్పుడు మనకి ఎన్ని స్కీములు తీసుకొచ్చిన మన బాలకృష్ణ గారు వాళ్ళు ADMK గుర్తు చేసి 2 గుర్తు చేసి